భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గోగులుబందం షిరిడి సాయి నగర్ వీధుల్లో సోమవారం సాయంత్రం ఒక పిచ్చి కుక్క 30 మందికి పైగా గ్రామస్తులపై దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ పిచ్చి కుక్క దాడిలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కాళ్ళు, చేతులు, ముఖంపై గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారందరినీ అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ర్యాబీస్ వ్యతిరేక టీకాలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది గోగులుబందం షిరిడి సాయి నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చి కుక్క కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పిచ్చి కుక్కను మట్టుబెట్టామని అధికారులు తెలిపారు. వీధి కుక్కల బెడదను అదుపు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గోగులుబందం షిరిడి సాయి నగర్ వీధుల్లో సోమవారం సాయంత్రం ఒక పిచ్చి కుక్క 30 మందికి పైగా గ్రామస్తులపై దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ పిచ్చి కుక్క దాడిలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కాళ్ళు, చేతులు, ముఖంపై గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారందరినీ అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ర్యాబీస్ వ్యతిరేక టీకాలు అందిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది గోగులుబందం షిరిడి సాయి నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చి కుక్క కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పిచ్చి కుక్కను మట్టుబెట్టామని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇక వీధి కుక్కల బెడదను అదుపు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. అంటే ఆ పిచ్చి కుక్కను ఆల్రెడీ మట్టు పెట్టామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దానికి రేబీస్కి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్నట్టుగా అటు నిర్ధారించారా మున్సిపల్ అధికారులు? చంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో గోగులబందం షిరిడి సాయి నగర్ లో ఆ వీధిలో కూడా పిచ్చి కుక్క సైగ విహారం కలకలం రేపింది. ఒకేసారి దాదాపు 30 మందికి గ్రామస్తులకు పైగా ఈ పిచ్చి కుక్క దాడి చేసింది. అందులో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఉన్నారు. కాళ్ళు, చేతులు, ముఖంపై కుక్క కాట్లకు వీరందరూ గురైన పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరి ఒంటి మీద గాయాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. సో కుక్క కరుస్తుండడంతో స్థానిక యువతులు కుక్కను వెంబడించి పట్టుకున్నారు. చివరికి ఆ కుక్కను కూడా అంతమొందించారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందింది. ఆ కుక్కను పూర్తిగా అంతమొందించారు. సో గాయపడిన వారందరినీ కూడా అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ కుక్క అంటే పూర్తిగా అది పిచ్చి కుక్క కావడంతో దానికి పూర్తిగా రేబీస్ లక్షణాలు కూడా ఉండడంతో వీళ్ళందరూ కూడా యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ కూడా అందిస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా ఒకే కుక్క దాదాపు గోగులబందం షిరిడి సాయి నగర్ వీధుల్లో ఒక్కసారిగా 30 మంది మీద అటాక్ చేసింది. అంటే పూర్తిగా ఆ కుక్కకి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆ ముదిరిపోయి కూడా దానికి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా 30 మంది మీద దాడి చేసిందంటే ఒకంత పూర్తిగా ఆందోళన కలిగిస్తున్న అంశమని చెప్పుకోవాలి. సో పూర్తిగా మున్సిపల్ అధికారులకి వీళ్ళంతా కూడా మొరబెట్టుకున్నారు. సో పూర్తిగా మా గ్రామంలో కుక్కల శైల విహారాన్ని పూర్తిగా అరికట్టాలి, కుక్కల్ని కూడా పూర్తిగా పట్టుకొని వెళ్లాలని చెప్పేసి కూడా మున్సిపల్ సిబ్బందులకు వినతి పత్రాలు అందిస్తున్న తరుణంలో కుక్క 30 మంది మీద దాడి చేయడం కూడా పూర్తిగా తీవ్ర కలకలం రేపినట్టు అంశం. పూర్తిగా చివరికి ఆ కుక్కను కూడా పూర్తిగా మట్టు పెట్టారు. యువకులు ఆ కుక్కని వెంబడించి దాదాపు 2 గంటలకు పైగా వెంబడించిన తర్వాత ఆ కుక్కను పట్టుకొని పూర్తిగా ఆ కుక్కని మట్టు పెట్టిన పరిస్థితి మనం అక్కడ అశ్వరావుపేట నగరంలో చూసుకోవచ్చు. ఎస్, అంటే దీనిపైన మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు అంటే అక్కడ ఆల్రెడీ చాలా స్థానికులు కూడా కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో వీటిని ఏమైనా పట్టుకెళ్తామని చెప్పారా? చంద్ర, పూర్తిగా ఆ గ్రామంలో కుక్కల స్వైర్య విహారం కూడా కలకలం రేపిన పరిస్థితి. గతంలో ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా కనీసం మున్సిపల్ అధికారులు స్పందించలేదు.
ఒకవేళ గతంలో వినతి పత్రాలు ఇచ్చినప్పుడే మున్సిపల్ అధికారులు స్పందించి ఉంటే ఈ రోజు ఆ కుక్క దాడిలో 30 మంది గాయపడకుండా ఉండేవారని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో అక్కడే కాదు, ఇటు ఖమ్మం నగరంలో కానీ ఎక్కడన్నా కానీ కుక్కల స్వైర్య విహారం కూడా ఎక్కువైపోయింది. వీధి కుక్కల బారిన పడి ఎంతో మంది గతంలో మృతి చెందిన ఘటనలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నమోదైన పరిస్థితి. సో అక్కడక్కడ కంటి తుడుపు చర్యగా మున్సిపల్ అధికారులు అక్కడక్కడ కుక్కల్ని వెంబడించి వాటిని పట్టుకొని పూర్తిగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఆ కుక్కల్ని పట్టుకొని వెళ్ళి ఒక చోట పెంచుతున్న పరిస్థితి. కానీ కుక్కల శైల విహారం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాల్లో కూడా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని ఇలాంటి వీధి కుక్కల్ని పట్టుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా గ్రామస్తులు మున్సిపల్ అధికారులను వేడుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాజేంద్ర, థ్యాంక్ యూ దేవేందర్.